మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. మీలో కొంతమంది చెప్పట్లేదు, కోపం వచ్చిందేమోనని మరలా చెప్తా ఉన్నా. చాలా సంతోషం. మన సహోదరులు సహోదరీలు చక్కగా పాడి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే అక్కడ కూర్చొని నాలో నేను బాధపడతా ఉన్నా. ఎందుకు అంటే అట్లా నేను పాడలేనని. ఒకసారి ఇలా మీటింగ్లోకి వచ్చి నేను అప్పుడు పాటలు పాడేవారు ఎవరు లేకపోతే నూజివీడు దగ్గర మీటింగ్స్ పెట్టారు. ఎవరు లేరు కదా అని నేను వచ్చి మైక్ పట్టుకొని పాట పాడుతున్నాను. వెనకాల మన సహవాస నాయకులు హెన్రీ గారు కూర్చున్నారు. పాట పాడడం పల్లవి 2 చరణాల వరకు వచ్చి ఉంటానేమో, నువ్వు పాడకయ్యా, పాట పాడకు, కూర్చో అని అన్నారు. తర్వాత అడిగిన, ఎందుకు నన్ను కూర్చోమన్నారంటే నీకు పాటలు రావట్లేదు అని అన్నారు. దేవుడు ఎక్కడికి పోయినా మా సంఘాల్లో మీకులాగా యవ్వనస్తులు చక్కగా పాటలు పాడేవారు ఉన్నారు. వాళ్ళు నాకు పాటలు పాడడానికి అవకాశం కూడా ఇవ్వరు. సో అప్పుడప్పుడు ఇట్లా పాస్టర్లు లేచి నిలబడి చక్కగా పాడుతూ దేవుని మహిమపరుస్తూ ఉంటే, ప్రభువా నాకెందుకు ఇవ్వలేదయ్యా ఈ తలాంతు, పాడి నిన్ను మహిమపరచకపోదునా అని బాధపడుతూ నాలో నేను మదన పడుతూ వస్తాను. సరే, సంతోషం. ఇంతసేపు చక్కని వాక్య భాగాన్ని మనం విన్నాం. దేనికోసం విన్నాము? ఇంతసేపు దైవజనులు నిలవబడి వాక్యం చెప్పారు కదా అండి. దేనికోసం చెప్పారు అంట? తప్పిపోయిన కుమారుడంట. అంతేనా? ఇంకేమని చెప్పారంట? చాలా చక్కని విషయాలు. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాని పరిస్థితి ఏమైందో చాలా చక్కగా చెప్తూ వచ్చినారు. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అదే లూకాసు వార్తలో నుంచే వాక్య భాగాన్ని చదువుకుందాం. 19వ అధ్యాయం 10వ వచనం ఒకటి చదువుదాం. మనకు బాగా పరిచయం కదా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ ఈజ్ లాస్ట్ అన్నమాట చెప్తాడు. దట్ విచ్ ఈజ్ లాస్ట్, ఇంగ్లీష్లో ఆ మాట లాస్ట్ అన్నమాట చెప్తాడు. తెలుగు తర్జుమాలోకి వచ్చినాక నశించడం అన్నమాట చెప్తాడు. నశించడానికి లాస్ట్ అంటే పోగొట్టుకోవడం, లేకపోతే తప్పిపోవడం అని చెప్తాం, అంతే కదండి. తప్పిపోవడం లేకపోతే పోగొట్టుకోవడం అన్నమాట చెప్తూ వస్తాం. సరే, యేసే ఎందుకు వచ్చాడంట ఈ లోకానికి అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ నుంచి నేను ఒక 3 సంగతులు చెప్పాలి అని దేవుని సన్నిధానంలో ఆశపడతా ఉంటున్నా. సమయం కానీ చాలకపోతే మధ్యలో అయినా వదిలేస్తా, కానీ మీరు భయపడొద్దు ఎంతసేపు నెల కూర్చోబెడతారు అని. సమయం ఉన్నంత వరకు నేను వెళ్తూ వస్తా. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఇంతసేపు దైవజనులు చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వింటున్నారు, అలాగే వినటానికి ప్రయత్నం చేయండి. నా మొదటి ఆలోచన ఏమంటే, నశించింది అన్నమాట చెప్తాడు కదా. ఎందుకు నశించినది, ఎలా నశించినది అన్న విషయాన్ని మొదట ఆలోచన చేద్దాం. రెండో మాట ఏమంటే, యేసయ్య వచ్చారంట. ఎందుకు వచ్చారంట? ఆయన వెతకడానికి వచ్చారంట. ఇప్పుడు దట్ విచ్ ఈజ్ లాస్ట్ అన్న మాట చెప్తే తప్పిపోయింది అని చెప్పొచ్చు. తప్పిపోయిన దాన్ని వెతకడం అవసరం. యేసయ్య ఎందుకు వచ్చాడంట? నశించిన దానిని వెతకడం అనే మాట చెప్తూ వస్తాడు. తప్పిపోయిన దానిని ఏం చేయడానికి వచ్చారు? ఆయన వెతకతా ఉన్నాడు. రెండో ఆలోచన ఏమంటే,
తప్పిపోయింది తిరిగి వచ్చే అవకాశం దానికి లేదు, కానీ తప్పకుండా సరైన స్థితిలో ఉన్నవాడు వెతకడం కావాలా, అయితేనే వాడు సరైన స్థితికి రాగలడు. యేసయ్య ఎందుకు వచ్చాడంటే వెతకడానికి వచ్చాడు. మనం ఆయనను వెతకలేదు, కానీ ఆయనే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చారు. నా రెండవ ఆలోచన చెప్తా. ఇక మూడవ ఆలోచన ఏమంటే, రక్షించడం అంటే ఏంటి? రక్షించడం అంటే ఏంటి? ఎందుకు వచ్చారంటే ఆయన రక్షించడానికి వచ్చారు. రక్షించడానికే ఆయన వచ్చారంట. రక్షించడం అంటే ఏంటి? ఎక్కడి నుండి ఎలా రక్షిస్తాడు? ఎక్కడి నుండి రక్షిస్తారు? ఎలా రక్షిస్తాడు? రక్షించాల్సిన అవసరత ఏమొచ్చింది? ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ నశించిపోవడం, తప్పిపోవడం అన్నమాట 15 అధ్యాయంలోనికి వస్తే, తప్పిపోవడం అన్న మాట కోసం 3 ఉపమానాలు ఒకే మాటతో చెప్తూ వస్తాడు. ఒకే మాట మీద 3 ఉపమానాలు చెప్పాడు. మొట్టమొదటి ఉపమానం ఏంటంటే, ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒక్కటి తప్పిపోయిందంట. అందులో ఒక్కటి తప్పిపోయింది. అయితే ఆ కాపరి ఏం చేశాడంట అంటే, 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టి అరణ్యంలోనే ఆ తప్పిపోయిన గొర్రెను వెతక వెళ్ళడా అని చెప్తాడు. వెతికిన తరువాత ఆ తప్పిపోయిన గొర్రె దొరికినాక దాన్ని తీసుకొని సంతోషంగా వస్తాడంట. అయితే ఏమంటాడనంటే, దేవుడు ఎప్పుడు సంతోషపడతాడా అని ఆలోచన చేస్తే, మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అన్నమాట చెప్తాడు. తర్వాత రెండవ ఉపమానాన్ని చెప్తూ, ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఉన్నాయంట, అందులో ఒక్క నాణ్యం ఏమైపోయిందంట? తప్పిపోయింది కదా, పోగొట్టుకున్నదంట. ఒక నాణ్యము ఆమె పోగొట్టుకున్నదంట. అప్పుడు ఏం చేసిందంట? 9 ఉన్నాయి కదా, పర్వాలేదు, ఒకటి పోతే పోయింది అనుకోలా. ఏం చేసిందంట? దీపం వెలిగించి జాగ్రత్తగా తన గదంతా ఊడ్చి దొరికేంత వరకు కూడా ఏం చేస్తుందంట? ఆమె జాగ్రత్తగా వెతికి దొరికిన తరువాత చుట్టూ ఉన్న సహోదరులను పిలిచి, రండి నాతో కూడా సంతోషపడండి, ఎందుకంటే నేను ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్నా, అది నాకు మరలా దొరికినది అని చెప్పి ఆమె సంతోషపడుతుందంట. ఆ తర్వాత మరలా దేవుడు అంచాడు ఒక మాట, అటువలనే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుడు తన దూతల ఎదుట ఏం చేస్తాడంట? సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని అంచాడు. అలాగే మూడవ ఉపమానాన్ని చెప్తూ, తండ్రికి 2 కుమారులు ఉన్నారంట, అందులో చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చిన ఆస్తి నాకు పంచిమ్మన్నాడు, ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళాడంట, దుర్వ్యాపారం చేశాడంట. దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. తినడానికి ఆహారం లేకుండా అయిపోయింది. ఇందాక చెప్పినట్లు బుద్ధి వచ్చిన తరువాత ఇంటికి తిరిగి వచ్చినాడు, తండ్రి ఇంట చేర్చుకున్నాడు. అప్పుడు కూడా ఇదే సంతోషం కదండి. మొదట గొర్రె దొరికిన తర్వాత సంతోషపడ్డాడు కాపరి, నాణెము పోగొట్టుకున్న ఆమె తిరిగి దొరికినాక సహోదరి సంతోషపడింది. రండి సంతోషపడదాం, విందు చేసుకుందాం, రండి నాతో పాటు సంతోషపడండి అన్నమాట చెప్పింది. ఇప్పుడు తండ్రి కూడా ఏం చేస్తున్నాడు? తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు, చచ్చిపోయినాడు బతికాడు, రండి విందు చేసుకుందాం అని ఒక మంచి క్రొవ్విన దూడను వధించి విందు చేశాడంట. ఎందుకయ్యా నువ్వు విందు చేస్తున్నావు అని ఇంకోడు వచ్చి అడిగాడు. అప్పుడు అడిగితే అన్నాడు ఆయన, ఈ నా కుమారుడు, ఈ నీ తమ్ముడు, 32 వచ్చిన వాళ్ళు అంటాడు కదా, ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. అందుకోసం దేవుడు కూడా పరలోకమందు సంతోషపడుతున్నాడంట. తప్పిపోయినటువంటి వాడు అనగా ఒక్క పాపి మారు మనస్సు పొందితే పరలోకమందు దేవుడు తన దూతల ఎదుట సంతోషపడుతున్నాడంట. ఒకవేళ ఇక్కడ ఎవరైనా మారు మనస్సు పొంది దేవుని అంగీకరించి ఆయన దగ్గరికి వస్తే దేవుడా పరలోకంలో సంతోషపడి తన దూతలందరినీ పిలుచుకొచ్చేసి, చూడండి
ఆ గోళ్ళముడి గ్రామంలో మీటింగ్ జరుగుతుంది, ఇంతమంది మారు మనస్సు పొందారు అని అక్కడి నుంచి చూస్తా ఏం చేస్తారు, ఆయన సంతోషపడతాడు. అదండి జరిగిన విషయం. ఇప్పుడు నా మొదటి ఆలోచన నేను మీకు చెప్తాను. మనుషులు ఎందుకు నశించిపోతా ఉన్నారు? ఎందుకు వచ్చాడంట ఆయన? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడంట. నశించిపోతున్నారంట. ఎందుకు నశించిపోతున్నారు? పోనీ తప్పిపోతున్నారని చెప్పాం కదా, ఎందుకు తప్పిపోతున్నారు? ఎందుకండి మనుషులు నశించిపోవడం ఎందుకు జరుగుతుంది అని కానీ అడిగితే, ఈ బైబిల్ దగ్గరికి వెళ్తే చాలా ఉన్న ఒక 2 మాటలు మాత్రం మీకు చూపిస్తా. ఆ 2 కూడా ఒక్క పుస్తకంలోనే చదివిపిస్తా. బైబిల్ అంతా మిమ్మల్ని తిప్పదలుచుకోవాలా. ఒక్క 2 వచనాలు చదివిపిస్తా, 2 మాటలు చూపిస్తా. నేను ఆ రెండింటిని చదువుదాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చదవండి, అందరూ చదవండి, బైబిల్ తెరవండి. నేను చెప్తున్నాను, పర్లేదు. హోషేయ గ్రంథం ఏడుంటుందో తెలుస్తుందా? కొత్త నిబంధన గ్రంథం చివర దొరుకుతుంది అంటారా? దానియేలు తర్వాత. గుడ్. నా జనులు, అందరు చెప్పండి, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. చాలు 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 చాలు, అంతవరకు చాలిక. నా జనులు ఎందుకు నశించిపోతున్నారంట? నా జనులు నశించిపోతా ఉన్నారు. ఎందుకు నశించిపోతున్నారంటే జ్ఞానము లేని వారై నశించిపోతా ఉన్నారు. ఇప్పుడు యేసయ్య చూస్తున్నాడు, దేవుడు పరలోకము నుంచి చూస్తున్నాడు. ఈ మనుషులంతా నశించిపోతున్నారు. ఎందుకు నశించిపోతున్నారా వీళ్ళని చూస్తే, వాళ్ళు ఎందుకు నశించిపోతున్నారంట? జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. అది అట్లా మీ మనసులో పెట్టుకోనండి. దాని దగ్గరికి మరలా వస్తాను. నేను 2 రిఫరెన్స్ చెప్తాను అన్నాను కదా, 2వ చూద్దాం రండి. అదే పుస్తకం 13వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అదే పుస్తకం. ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయం కలిగెను, అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకొనెను. తరువాత బయలుదేవతను బట్టి అపరాధి అయి అతడు ఎట్లా నశించిపోతున్నాడంట? అపరాధి అయి నశిస్తా ఉంటాడు. జనులు నశించిపోతా ఉన్నారు, మనుషులు నశించిపోతున్నారు. ఎందుకు నశించిపోతున్నారంటే, మొదట జ్ఞానము లేని వారై నశించిపోతా ఉన్నారు. రెండవది ఎందుకు నశించిపోతున్నారంట? అపరాధి అయి నశించిపోతున్నారు. అపరాధం అంటే పాపము చేసి నశించిపోతా ఉన్నారు. జనులు నశించిపోవడానికి 2 కారణాలు. మొదటి, జ్ఞానం లేదు, నశించిపోతా ఉన్నారు. రెండవది ఎందుకు నశించిపోతున్నారంట? పాపం చేస్తూ ఉన్నారు, అపరాధం చేస్తూ ఉన్నారు. ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. ఈరోజు మనం ఆలోచన చేస్తే, మనుషులు దేవునికి దూరస్తులై తప్పిపోయి దేవుణ్ణి ఎరుగక దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతున్నారు. కారణం ఏంటంటే, వాళ్ళలో జ్ఞానం లేదు. ఏం లేదంట? బుద్ధి లేదు, తెలివి లేదు. గనక వారు ఏమైపోతున్నారు? ఇందాక చెప్పారు అయ్యగారు, ఆ చిన్న కుమారుడు కూడా మీరన్నారు తప్పిపోయిన కుమారుడు అన్నమాట. తప్పిపోయిండని చెప్పారు. ఎందుకు తప్పిపోయినాడో తెలుసా? ఆయన ఎందుకు తప్పిపోయినాడండి? ఇదేనండి. ఇందాక చెప్పారు ఒక మాట, బుద్ధి వచ్చినప్పుడు. అంటే ఇంతకుముందు తప్పిపోయినాడు. ఎందుకు తప్పిపోయినాడు అన్నమాట? బుద్ధి లేదు, అంటే జ్ఞానం లేదు. జ్ఞానం లేదు కనుక ఏమైపోయినాడు? నేను దూరదేశం వెళ్తాను, వ్యాపారం చేస్తాను, ఆశ పెంచుకుంటాను, గొప్పోడిని అయిపోతాను, తండ్రి ఇంట్లో ఉంటే నాకేం లాభం ఉంది, ఇది సరైనది కాదు అని ఆలోచన చేస్తున్నాడు. ఇది బుద్ధి లేని ఆలోచన. బుద్ధి లేదు కనుక నేను వెళ్ళిపోతాను అన్నాడు, వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు. బుద్ధి లేదు కనుక. బుద్ధి వచ్చింది అనుకున్నాడు, నేను నా తండ్రికి పరలోకమందున్న దేవునికి వ్యతిరేకంగా ఏం చేశాను అన్నాడు? పాపం చేసినాడు. రెండో మాట కూడా అదే అండి. వాడు ఎందుకు తప్పిపోయినాడని అంటే, మొదట బుద్ధి లేదు ఇందాక చెప్పినట్లు. రెండవది ఏం చేశాడంట?
పాపం చేశాడు, పాపాన్ని బట్టి తప్పిపోతా ఉన్నాడు. ఈరోజు జనులందరూ కూడా ఇదే బాటలో ఉన్నారు. 2 మాటలు మరలా చెప్తాను, 2 వచనాలు చెప్తా. మనుషులందరూ కూడా ఈరోజు తప్పిపోతున్నారు. ఎందుకు తప్పిపోతున్నారంటే ఇలాగే తప్పిపోతా ఉన్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగంచారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, మనమందరము ఏం తప్పిపోయినా మంచా గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను. చాలు. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను. మనలో ప్రతి ఒక్కడు కూడా తప్పిపోయినాడంట. ఎట్లంట? గొర్రెలాగా తప్పిపోయినాం. జంతువులన్నింటిలో తెలివి తక్కువ జంతువు ఏదని చెప్తే దేని చెప్తారు? గొర్రె అండి. మీకు ఇంకో మాట చెప్పనా? గొర్రె కానీ నువ్వు అది పుట్టినది మొదలుకొని చక్కగా పొలానికి తీసుకెళ్ళి మేపి మరలా రోజు ఇంటికి దోలుకొస్తా ఉంటే, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత, లేకపోతే 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రతిరోజు తీసుకొచ్చి ఇంట్లో కట్టడం, పొలంలో మేపడం ఇలా చేస్తూ ఉన్నప్పటికీ ఒకరోజు దాన్ని అక్కడ పొలం దగ్గర ఇడిచిపెట్టి చూడు, ఇంటికి వస్తుందా నేరుగా? 2 సంవత్సరాలు చూసింది కదా అండి, దారేదో ఇంటికి వస్తుందా అండి? రాదండి, రాదది. అందుకనే భక్తుడు చెప్తూ వస్తాడు, మనుషులందరూ తప్పిపోతున్నారు. ఎందుకనంటే ఒక బుద్ధి లేని తెలివి తక్కువ పశువు వలె మనుషులు ఏమైపోతున్నారంటే తమకిష్టమైన త్రోవను తొలగిపోతున్నారు. గొర్రెల వలె మనమందరము త్రోవ తప్పిపోతున్నాం. ఇదే మాట దావీదు భక్తుడు కూడా ఇట్లానే అంటాడండి. దావీదు భక్తుడు కూడా మాట్లాడుతూ ఏమంటాడనంటే, కీర్తనల గ్రంథం 119వ కీర్తన చివరి వచనం, అంటే 176వ వచనం చదవండి. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. చాలా ఎట్లంట? నేనయ్యా త్రోవ విడిచాను, తిరిగిపోతా ఉన్నాను, నా పరిస్థితి ఇలా అయిపోయింది, దారి తప్పాను, నా పరిస్థితి దారి తప్పిపోయినా, ఇప్పుడు నశించిపోతున్నా, ఐఎమ్ లాస్ట్. ఎలా అంటే తప్పిపోయిన గొర్రె ఎట్లా తప్పిపోతుందో, దారి తప్పిపోతా ఉందో, నేను కూడా అలాగే దారి తప్పిపోయినా. ఇప్పుడు నా అంతటా నేను నీ దగ్గరికి రావడం నా వల్ల కావడం లేదు. నువ్వు ఎక్కడున్నావు? నేను నీ దారి ఎలా తెలుసుకోవాలా? నిన్ను ఎలా వెతకాలో అది నాకు తెలవడం లేదు. ఇప్పుడు నువ్వే ఏం చేయాలా? ఆ మాట తర్వాత అంటాడు. అదే 76వ వచనం చదవండి. ఏం చేయాలంట? అయ్యా నా వల్ల కాదు, నీవే నన్ను వెదకి పచ్చుకో. ఎందుకంటే నువ్వెక్కడున్నావో నిన్ను వెతికి నీ దగ్గరికి వచ్చి నిన్ను తట్టి తెలుసుకొని నీ దగ్గరికి వచ్చి నీ హక్కున చేరి నీ గుండెలను నత్తుకొని నీ పాదాల దగ్గర పడి ఉండడం నాకు అర్థం కావడం లేదు. నీ దగ్గరికి రావడం నాకు తెలవడం లేదయ్యా. ఇక నన్ను వెతకాలనంటే నేను నిన్ను వెతకడం నా వల్ల కాదు, నీవే నన్ను వెతకి. అంతే ఉందా? ఇంకేమన్నా ఉందంటారు? నీ సేవకుని వెతకి పచ్చుకొనము. అదే పని యేసయ్య చేశాడండి ఇప్పుడు. అంతే కదా అండి? యేసయ్య ఏం చేశాడంట? మనుషులు తప్పిపోయినారు, జ్ఞానము లేని వారై నశించిపోతా ఉన్నారు. ఇప్పుడు వారు తిరిగి దానికి రావాలనంటే ఏ శరీరి కూడా తన్ను తాను సరైన మార్గంలోనికి తనకున్న బుద్ధి జ్ఞానమును బట్టి వారు దేవుని దగ్గరికి రావాలంటే రాలేరు. అందుకనే దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు, మనుషులను వెతక్కుంచు. చాలామంది అంటారు, మాకు అన్నీ తెలుసాయా, దేవునిగా ఆరాధించడం తెలుసు, మేము ఎలా బాగుపడాలో తెలుసు, మేము మా బ్రతుకులు ఎలా మార్చుకోవాలో తెలుసు అని అంటాడు. దేవుడు అంటాడు, రోమాపత్రిక కదా, రోమాపత్రిక 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఇలాగ అంచాడు, వారు జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమైపోతున్నారంట? 22వ వచనం కదా, వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమైపోతున్నారంట? బుద్ధిహీనులైపో. నాకు అంతా తెలుసు అనుకుంటే మేము జ్ఞానులం, బాగా మాకు నాలెడ్జ్ ఉంది, సైన్స్ చదివినా, సోషల్ చదివినా, ఇంకేదో అన్ని చదివేసిన, అంతరిక్షం అంతా తిరిగి వస్తున్నా అని చెప్పుకుంటే నిజమైన దేవుని దగ్గరికి రావడం మాత్రం వీరికి తెలవట్లేదు. అందుకని దేవుని మహిమను దేనికో మార్చేసినారంట. కిందకు చదివితే అంచాడు అక్కడ,
దేవునిగా మహిమపరచడానికి బదులు మాకంతా తెలిసయా దేవుని ఎలా ఆరాధించాలో, దేవుని ఎలా చేరుకోవాలో మాకు తెలుసని చెప్పి ఆ దేవుని యొక్క మహిమను దేనికో మార్చేసినారు. కారణం ఏంటంటే వారి అవివేక హృదయం. నా జనులు తప్పిపోతున్నారు. ఎందుకు నశించిపోతున్నారు? ఎందుకు నశించిపోతున్నారంట? బుద్ధి లేని వారై. అంతే ఉందా? ఏమన్నాడు యెషయా గ్రంథంలో? నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతారు. ఇదండి మనుషులు ఈరోజు నశించిపోవడానికి గల కారణం ఏంటి అనంటే వాళ్ళకు జ్ఞానం లేదు, దేవుని దగ్గరికి తిరిగి వచ్చే జ్ఞానం లేదు వారికి. అందుకనే వాళ్ళు నశించిపోతున్నారు. ఒక 5 రెఫరెన్స్లు చూపిస్తా. బైబిల్లో చాలా ఉన్నా ఈ బైబిల్ అంతా నేను మిమ్మల్ని తిప్పదలుచుకోలా. కానీ యేసయ్య చెప్పిన బుద్ధి లేని జీవితంతో ఎలా మనిషి తప్పిపోతున్నాడో యేసు ప్రభువు వారు ఒక 5 మాటలు చెప్పాడు. 5 నేను మీకు చూపిస్తా. మీరు చూస్తున్నప్పుడు మీరు రాసుకొని జ్ఞానం నేర్చుకోవడానికి ప్రయత్నం కాదు, కానీ నువ్వెక్కడ తప్పిపోతున్నావో ఒక్కసారి జాగ్రత్తగా వెతుక్కోవడానికి ప్రయత్నం చేయి. ఎవరైనా సరే, నువ్వు రక్షించబడ్డావా, రక్షించబడలేదా, బాప్తిసం పొందావా, బాప్తిసం పొందలేదా అనేది కాదు. కేవలం నువ్వు ఒక మనిషిగా యేసయ్య చెప్పిన మాట ఆలోచన చేయి. అదేంటో, నువ్వెక్కడ తప్పిపోయినావా, సరిగ్గా ఉన్నావా దేవుడు అడుగుతూ వస్తాడు. నా మొదటి మాట చెప్తున్నా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి చదివితే యేసు ప్రభువారు ఓ ఉపమానం చెప్తాడు అక్కడ. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన వచ్చెను, వరదలు వచ్చెను, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొచ్చెను. దాని పునాది బండ మీద వేయబడినందున అది పడలేదు. తర్వాత మాట్లాడతాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి. ఈడెవడంట? ఒకడేమో బుద్ధిమంతుడంట, ఇంకొకడేమో బుద్ధిహీనుడంట. వీడెక్కడ కట్టినాడంట? ఇల్లు ఇసుక మీద కట్టాడంట. వాని వల్లే ఉన్నాడంట. ఆడు బుద్ధిహీనుడైపోయినాడు. ఇప్పుడు నేను మాట అడుగుతా, నా వైపు చూస్తా, చెప్పండి. బుద్ధి లేనోడు ఎందుకు వాడు బుద్ధిహీనుడైనాడండి? వాడిని ఎందుకు బుద్ధిహీనుడన్నాం? అదేనండి, బుద్ధి లేదన్నా జ్ఞానం లేదన్నా ఒకటేలేండి. వాడు ఎందుకు జ్ఞానం లేనోడు, బుద్ధి లేనోడు అయినాడు? వాడు యేసయ్య అన్నాడు అన్ని, వీడు బుద్ధి లేనోడు అని అన్నాడు. ఎందుకని వాడు బుద్ధి లేనోడని? ఇసుక మీద ఇల్లు కట్టాడనా? దేవా, మీకేం చెప్పాలో నాకు అర్థం కాల. మీ మాటలు చెప్తుంటే నాకు మాట గుర్తుకొస్తుంది. ఓ రోజు ఓ రైతు పొలంలో పని చేస్తున్నాడంట. ఆ పక్కనే రోడ్డు ఉందంట. ఆ రోడ్డు పక్కన ఒక ఆయన, తెల్ల ఆయన, అమెరికా ఆయన కారు వేసుకొని వచ్చి ఆ పొలం దగ్గరికి వచ్చేసరికి కారు రిపేర్ వచ్చిందంట. సాయంకాలం పాపం ఉదయం నుంచి దాని రిపేర్ గెలుకుతా ఉన్నాడంట బాగుపల్లా. ఈ రైతు ఆ పొలంలో ఉండి చూస్తూ ఉన్నాడంట. చూస్తూ చూస్తూ పాపం ఈ తెల్ల ఆయనకి కారు బాగట్లేదు, పొద్దున్న తినొచ్చుంటాడో లేదో అని చెప్పేసి మధ్యాహ్నం తన సద్దన్నం తినేటప్పుడు గుర్తుకొచ్చి ఆ తెల్ల ఆయన దగ్గరికి వచ్చాడంట. జొన్న రొట్టె బాగా వేసుకొని దాని మీద పండు మిరపకాయల కారం వేసుకొని వచ్చి, ఓ రొట్టిద్దాంలే ఈ తెల్ల ఆయనకు అని చెప్పేసి వచ్చాడంట. పాపం ఈయన భాష ఆయనకు తెలియదు, ఆయన భాష ఈయనకు తెలియదు. వచ్చాడంట, ఇచ్చాడంట. ఇగో ఈ రొట్టె తినయ్యా, పొద్దున్నుంచి కష్టపడుతున్నావు, నీ కారు బాగవ్వట్లేదు కదా, సరే ఈ రొట్టె అయితే తిను, కాస్త నీకు శక్తి వస్తుంది అని చెప్పానంటే థ్యాంక్స్ అని అన్నాడంట. థ్యాంక్స్ అని చెప్పేసి ఆ రొట్టె తీసుకున్నాడంట. తీసుకొని ఏం చేశాడంట, కష్టపడి ఆ ఎర్రగా కనపడుతున్న పండు మిరపకాయల కారం ఉంది కదా, ఆ కారాన్ని కష్టపడి తినేస్తున్నాడంట. దేని తింటున్నాడంట? ఆ కారాన్ని కష్టపడి తింటున్నాడంట. తినేసి ఈ రైతు చూస్తున్నాడంట. అది కాదయ్యా తినేది, రొట్టె తినయా అని అంటే అలాగే అన్నట్టుగా తల ఊపుతా తింటా ఉన్నాడంట. కారం తినేసి ఆ రొట్టె పడేశాడంట. అట్లుందండి మన పరిస్థితి. వాడేమనుకున్నాడంటే, పాపం ఈ రైతు నాకు ఈ పేపర్ ప్లేట్ లాంటి ఇదో రకం ప్లేట్ కావచ్చు, ఈ ప్లేట్లో జామ్ వేసి తీసుకొచ్చినాడు. అది కూడా ఎర్రగుంటుంది కదా,
జామ్, ఇండియన్ జామ్ అయి ఉంటుంది. ఇది కాస్త కారంగా మంటగా ఉంది. మా జామ్ అయితే స్వీట్గా ఉంటుంది, కానీ ఇది ఇండియన్ జామ్ అయి ఉంటుంది అని చెప్పేసి దాన్ని తినేసాడంట కష్టపడి. ఆ ప్లేట్ అనుకుని పడేసాడంట. ఇప్పుడు మీరు చెప్పిన పరిస్థితి అట్లనే ఉందండి. యేసే ఎందుకు చెప్పాడు? ఇసుక మీద ఇల్లు కట్టడానికి బుద్ధి లేనోడు కాదండి. ఆడు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధి లేని వలె ఉన్నాడంటే. ఎవడాడు? ఈ నా మాటలు విని, చదవండి ఆ మాట, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడంట. అంటే ఇసుక మీద ఇల్లు కట్టినోడు ఎట్లయితే ఉంటాడో వాని పోలి ఉన్నాడు. ఎవడాడు? అసలు నిజానికి ఏంటనంటే దేవుని మాటలు వింటున్నాడు, వాక్యం వింటున్నాడు, కానీ వాటి చొప్పున చేయట్లేదు. అందుకు వాడు బుద్ధి లేనోడండి. అది మర్చిపోవద్దు. రొట్టెను తినేసి కారం అవసరం లేకపోతే పడేయచ్చు, కానీ కారం తిని రొట్టెను పడేసినట్టు చేయబాకండి. వారు ఎందుకు బుద్ధి, యేసే చెప్తున్నాడు, వీళ్ళు ఎందుకు బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి లేక నశించిపోతున్నారు. ఎందుకు? ఆ వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరి కొట్టింది, ఇల్లు పడిపోయింది, ఆ పాటు గొప్పదని చెప్పాడు, వాడు నశించిపోయాడు. కారణం ఏంటనంటే వాడికి బుద్ధి లేక నశించిపోతున్నాడు. ఎందుకయ్యా వాడికి బుద్ధి లేకపోయింది అని అంటే దేవుని మాటలు వింటున్నాడు, దాని ప్రకారంగా చేయడం లేదు. ఇప్పుడు నేను మీతో చెప్తున్నా, నిన్నటి నుండి దేవుని వాక్యం వింటున్నాం, మనం రక్షించబడిన నాటి నుండి దేవుని వాక్యం వింటున్నాం, విన్న దాని ప్రకారంగా చేస్తున్నాం అంటారా అండి? విన్న వాక్యం ప్రకారంగా బతుకుతున్నామంటారా? యేసయ్య ఎంతో ప్రయాసపడి తన సేవకుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ప్రతిరోజు వాక్యం చేత మిమ్మల్ని నింపుతా ఉంటే ఆ వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా, చేస్తున్నామంటారా అండి? చేయట్లేదంటే యేసయ్య మనల్ని చూసుకోడు ఏమనాలి? ఇప్పుడు బుద్ధి లేకపోతే ఏమైపోతున్నాం? ఇట్లనే నశించిపోతున్నాం. మీకు అర్థమైందా? బుద్ధి లేకపోతే ఎందుకు మనకు బుద్ధి లేకుండా పోతుంది అని అంటే, దేవుని వాక్యం అయితే జాగ్రత్తగా వింటున్నాం, ఎంతో ప్రయాసపడి కష్టపడి వస్తుంటున్నాం, డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, కానీ దాని ప్రకారంగా చెయ్యకపోతే అయ్యో ఈ నా ప్రజలకు బుద్ధి లేదే, అయ్యో ఈ నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. వాక్యం చక్కగా వినిపించిన, చక్కని మాటల చేత వారికి విషయాన్ని అర్థం చేయించిన, దాని ప్రకారంగా చేయడానికి ఇష్టపడట్లేదు. చాలా మంది చక్కగా రాసుకొని పేపర్లన్నీ నింపేసుకొని వెళ్ళిపోతున్నారు, పడేస్తున్నారు. దాని ప్రకారంగా జీవించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారంటే లేదు. ఇప్పుడు నశించిపోతున్నారా లేదంటారా ఈ ప్రజలు? వాక్యము తెలుసు, తెలియక కాదు, వింటున్నారు వినక కాదు, వీళ్ళకి చెప్పేవాడు లేక కాదు, చెప్పేవాడు ఉన్నాడు, వింటున్నారు కానీ నశించిపోతున్నారు. యేసయ్య బాధ అదేనండి. ఈ నా జనులకు జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఎందుకు జ్ఞానం లేదంటే వీళ్ళు దేవుని వాక్యం వింటున్నారు, దాని ప్రకారంగా బ్రతకడం లేదు. ఇప్పుడు ధైర్యంగా చెప్పండి, నేను వాక్యం వింటున్నా, దాని ప్రకారంగా చేస్తున్నా, నేను నశించిపోలేదు. చెప్పగలమా అండి? నువ్వు దేవుని వాక్యం ఈ రాత్రి విని ఆయన చెప్పినట్టుగా నీ జీవితాన్ని మార్చుకోకపోతే నువ్వు కూడా ఏ స్థితిలో ఉన్నావు? రక్షించబడ్డానండి, అవన్నీ నాకు చెప్పొద్దు. నేను నిన్న మధ్యాహ్నమే జ్ఞాపకం చేసిన, నమ్మి బాప్తీసం పొందిన సీమోను, గారడివాడైన సీమోను ఏమైపోయాడండి? ఆలోచించండి. నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, దాని ప్రకారంగా నువ్వు బ్రతకపోతే నశించిపోతున్నావు. నీకోసమే వచ్చాడు ఇవాళ యేసయ్య, నిన్ను బాగు చేయడానికే. రెండవ మాట చెప్తా. మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగంచాడు. 23వ అధ్యాయం, అవివేకులారా అందులారా, వీళ్ళనేమంచాడు? ఇక్కడ మంచి మాట పడతా, అవివేకులారా. శాస్త్రులు 23వ అధ్యాయం అంతా చదివితే మనకు బాగా అర్థమయ్యేది ఏమంటే, ఎవరిని గద్దిస్తా ఉన్నాడు యేసయ్య? శాస్త్రులు పరిచయులను గద్దిస్తున్నారు. వీళ్ళు వాక్యం తెలియని వాళ్ళు కాదు, ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉంది, పాండిత్యం అంతా వాళ్ళ చేతిలో ఉంది. వారు ఇతరులకు బోధించేవారు, సత్యాన్ని ఇతరులకు చెప్పి చూపించేవారు, ఎలా బ్రతకాలో తెలిసిన వారు, వాక్యం ఏంటో వాళ్ళకి బాగా తెలిసిన వారు. అయితే యేసు ప్రభువు వారిని చూసి అంటున్నారు, అవివేకులారా,
బుద్ధి లేనోలారా, మీకు వాక్యం తెలుసు కానీ దాన్ని మీకు ఇష్టమైనట్టుగా మలుచుకుంటున్నారు. వీళ్ళు ఏమంటారనంటే, మందిరం తోడంటే కష్టం, లోపలున్న దాని తోడని చెప్పొద్దు అని అంటారు. బలిపీఠం తోడని చెప్పినా పర్వాలేదు కానీ దాని మీద ఉన్న అర్పణ తోడని చెప్పొద్దు. ఎందుకు? నీకు ఇష్టమైనట్టుగా దేవుని మాటను మలుచుకుంటాం. దేవుడు చెప్పిన సత్యం ఉన్నది ఉన్నట్లుగా దేవుని ఆలోచనను అనుసరిస్తే బాగుంటుంది కదా, నీకు అనుకూలమైన వచనాలను. అందుకని అంచాడు, ఈ జనులు దురద చెవులు గలవారై తమ స్వకీయ లాభాల కొరకు దేవుని వాక్యాన్ని ఏం చేసుకుంటున్నారంట? మలుచుకుంటున్నారు. వాళ్ళని చూసి అంటున్నాడు, నీకెంత తెలుసు అనేది కాదు, ఎంత పాటిస్తున్నావు, ఎంత విన్నావు అనేది కాదు, దాని ప్రకారంగా నువ్వు ఎలా చేయడానికి తీర్మానం చేసుకుంటున్నావు. మొదట ఆలోచన అది లేకపోతే తెలివి లేదు, జ్ఞానం లేక నశించిపోతున్నావు నువ్వు. నీకెంత వాక్యం నీ చేతిలో ఉంది, ఎంతమందికి బోధించే బోధకుడు అని కాదు, అది నీకు ఇష్టమైనట్టు నీ స్వకీయ లాభం కోసం నీకు ఇష్టమైనట్టు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు అంటాడు, ఓ బుద్ధులైనడా అన్నమాట చెప్తాడు. అవివేకులారా అన్న మాటే చెప్తాడు. అందులో మనం ఉన్నామా? మూడో మాట చెప్తాను. అదే లూకాసు వార్తలోనికి వద్దాం. ఇప్పుడు లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. అయితే దేవుడు ఏమంటా అండి? వెర్రివాడంటే అర్థం ఏంటి? అంతేనా అండి? దేవుడు అంటున్నాడంట, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవన్నీ ఎవని వగునని అతనితో. వీడేంటంట, ఒక ధనవంతుడు ఉన్నాడంట. మీరు 16వ వచనం చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు చదవద్దులేండి, నేను చెప్తా, వినండి. ఆ 16వ వచనంలో అంచాడు, అక్కడి నుంచి చదివితే అర్థమవుతుంది. ఒకడున్నాడంట, ధనవంతుడంట. వాడు ఆ సంవత్సరం విత్తనం వేసి పొలం చేసి పంట చేశాడంట. బాగా పంట పండిందంట. విస్తారంగా పండిన తర్వాత వాడు అనుకున్నాడంట, ఇదిగో ఈసారి నా పొలం బాగా పంట పండింది, నా కొట్లన్నీ విప్పేసి పెద్దవి కట్టుకుంటా, ఇప్పుడు ఆ కొట్లలో నా ధాన్యమంతా నింపేస్తా. అప్పుడు నింపేసి ఆ ధాన్యమంతా కూర్చుకున్న తర్వాత నేను కూర్చొని ఆ కొట్ల దగ్గర కూర్చొనంట, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖపడము, అనేక సంవత్సరాలకు సరిపడిన ఆస్తి నీ కొరకు సమకూర్చబడింది. వీడికి రేపు చచ్చిపోతాడని తెలియట్లేదు. నేను ఈ మాట కోసం అంటాను, మొదటివాడు వాక్యం విని దాని ప్రకారంగా బతకనందుకు జ్ఞానం లేనోడన్నాడు. రెండవ వాడిని వాక్యము తెలిసి తన అనుకూలత కొరకు మార్చుకున్న వాడిని వెర్రోడన్నాడు. మూడవ వాడిని అంచాను, దేవుడు వస్తాడు, నువ్వు పోతావు, ఈ లోకం నీకు శాశ్వతం కాదు, ఏ క్షణాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలో నీకు తెలియదు, నిత్యం ఆయన కోసం ఆలోచన కలిగి ఉండు, నీకున్న ఆస్తి మీద కాదు ఆలోచన, రేపటిని గూర్చి నువ్వు గర్వించకు, రేపు నీది కాదని దేవుడు చెప్పినా, రేపు నేను బ్రతుకుతా, నా ప్రాణమా సుఖపడు అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టి ఆస్తిని నమ్ముకున్న వాళ్ళని దేవుడు అంచాడు, వెర్రుడా అంచాడు. ఈ దినాల్లో మన పరిస్థితి కూడా అంతే ఉంది కదా అండి. నాకు జ్ఞానం ఉంది, ఉద్యోగం ఉంది, సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి, వయసు ఉంది, ఆరోగ్యం ఉంది. యవ్వనస్తులు చాలామంది ఉన్నారు, రక్షించబడి దేవుణ్ణి అంగీకరించి మీరు ప్రభువుకు మీ హృదయాన్ని, జీవితాన్ని ఇచ్చి బాప్తిసం పొందండి అని చెప్తే, ఇప్పుడు కాదులేండి, చాలా ఉన్నాయి కదా ఇంకా చేయాల్సినవి, చదవాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని కనేయాలా, ఇవన్నిటి తర్వాత దేవుడు అంచాడు, నిన్ను చూసి ఏమంచాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే ఏమైపోతావు? వెర్రోళ్ళ కాదంటారా? ఈ ప్రజలకు బుద్ధి లేక ఏమైపోతున్నారు, జ్ఞానం లేక ఏమైపోతున్నారండి? నశించిపోతా ఉన్నారు. జ్ఞానం లేదండి ప్రజలకు. 4వ మాట చూపిస్తా. నేను ఇక్కడ మిమ్మల్ని ఎక్కువ ఆపదలుచుకోలే. 4వ మాట చూపిస్తా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదివితే మనందరికి తెలిసిన మాటలు అవి. 10 మంది కన్యకలు గురించి చెప్తాడు కదా. పరలోక రాజ్యం చదవక్కర్లేదులేమ్మ, మీరు అది నోట్ చేసుకోండి చాలు. అక్కడి నుంచి చదివితే
10 మంది కన్యకలు పెళ్లి కుమారుని రాక కొరకు సిద్ధపడ్డారంచ. దివిటీలు తీసుకున్నారు, నూనె సిద్ధలు తీసుకున్నారు, బయలుదేరారు. పెళ్లి కుమారుని ఎదుర్కొందామని బయలుదేరారు. పెళ్లి కుమారుని రాక కాస్త ఆలస్యమైందంచ. ఆ విషయం తెలిసిన తర్వాత ఈ 10 మంది కలిసి పడుకున్నారంచ, నిద్రపోతా ఉన్నారంచ. మధ్యరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడహో అని కేక వినపడింది. అప్పుడు వెంటనే లేచారు వీళ్ళంతా. 10 మంది లేచారు. వాళ్ళ దివిటీలు సరి చేసుకున్నారు, సిద్ధల్లో నూనె తీసుకున్నారు, ఆ దివిటీలు అంటించుకున్నారు. బయలుదేరడానికి పోతే అందులో 5 దివిటీలు ఏమైపోతున్నాయంచ, ఆరిపోతున్నాయంచ. వాళ్ళు అన్నారంట, అమ్మ కొంచెం మాకు కూడా మీ దగ్గర ఉన్న నూనె పోయండి అమ్మ, మా దివిటీలు ఆరిపోతున్నాయి, మేము కూడా వెలిగించుకొని పెళ్లి కుమారునితో వస్తామమ్మా అంటే ఏమన్నారంట, ఆ మిగతా 5 అన్నారంట, మీకు ఈ నూనె మీకు మాకు జాలదు, అమ్మే వాళ్ళ దగ్గరికి పోయి కొనుక్కొచ్చుకోపోండి అని మాట చెప్పిన తర్వాత అప్పుడు పరిగెట్టారంట ఈ 5 కలిసి. రండి కొట్లోకి పోదాం, నూనె కొనుక్కొచ్చుకుందామని పరిగెత్తుకుని వెళ్ళారంట. నూనె కొనుక్కున్నారంట. మేము నూనె కొనుక్కున్నాం అని దర్జాగా వచ్చి తలుపు తడతా ఉన్నారంట. అయ్యా మేము వచ్చినాము తలుపు తీయమని, మీరెవరో నాకు తెలియదు. అదేంటయ్యా, పెళ్లి కుమారుడు వస్తాడన్న వార్త మాకు తెలుసు, పెళ్లి కుమారుని రాక కోసం మేము దివిటీలు తీసుకున్నాం, పెళ్లి కుమారుని రాక కొరకు దివిటీలు పట్టుకొని వెళ్ళడానికి నూనె సిద్ధలు మా దగ్గర ఉన్నాయి, మేము కూడా వాళ్ళతోనే బయలుదేరి వచ్చినాం, ఆ 5 మాత్రం వాళ్ళతోనే నేను బయలుదేరి వచ్చినాం, కలిసే పడుకున్నాం, కలిసే విన్నాం మీ స్వరం. కాకపోతే చిన్న పొరపాటు, నూనె ముందే కొనుక్కోకపోవడం, సరిగ్గా సిద్ధపడకపోవడమేనయ్యా పొరపాటు. ఇప్పుడైనా వచ్చాం కదా తలుపు తీయమంటే ఏమంచాడు, నా ఇద్దరు నుండి తొలగిపోయింది. వాళ్ళని ఏమన్నాడంచా, బుద్ధి లేని కన్యకలు. ఇక్కడ నేను మాట చెప్తా, యేసయ్య వస్తాడని తెలుసు, ఆయన కొరకు సిద్ధపడాలని తెలుసు, సిద్ధపడని వారిని దేవుడు ఏమంచాడంటే బుద్ధి లేని వాళ్ళు అని అంచారు. యేసయ్య ఈరోజు వస్తే నేను వెళ్ళిపోతాను అనే సిద్ధపాటు నీలో లేకపోతే నిన్ను చూసి కూడా ఏమంచాడు, బుద్ధి లేని వాళ్ళు అంచాడు. ఒకవేళ యేసయ్య వస్తే అమ్మ నిద్రపోతాను చూడండి, లేపండి కొంచెం రైట్. యేసయ్య వస్తే నువ్వు విడవబడితే దేవుడు నిన్ను చూసుకుడు ఏమంచాడు, అయ్యో మేము ఇక్కడే కూర్చున్నాం, వాక్యమే వింటున్నాం, మందిరంలోనే కూర్చున్నామయ్యా, ఎత్తబడిన వాళ్ళతోనే ఉన్నాం మేము, కాకపోతే సిద్ధపడలేదు అంతే అని చెప్తే దేవుడు మిమ్మల్ని చూసి ఏమంచాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతా అన్నారు. 5వ రిఫరెన్స్ చూపిస్తా, 5వ మాట చెప్పి ముందుకెళ్తా. లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. 24వ అధ్యాయం 20. అందుకు ఆయన ఏమంటే మరలి ఇక్కడ వాడతాడు అదే మాట, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఇల్లు రకం అండి, శిష్యులు అంట. ఎవరిల్లు? శిష్యులు. ఏం చేస్తున్నారంట, వాక్యమంతా బాగా తెలుసు కానీ అన్ని నమ్మమయ్యా, ఇందులో చాలా వచనాలు ఉన్నాయి కదా, వాక్యంలో చాలా మాటలు ఉన్నాయి, ఇవన్నిటి ప్రకారంగా మేము నమ్మము, ఎన్నిటి ప్రకారంగా మేము చేయం. అప్పుడు యేసయ్య అంచాడు, బుద్ధి లేనోళ్ళారా, అన్ని నమ్మితేనే మీరు జ్ఞానులు, అన్ని నమ్మకపోతే మీరు ఎటువంటి వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, నా జనులు జ్ఞానము లేని వారై ఏమైపోతున్నారు? ఇప్పుడు చెప్పండి, ఈ 5 మాటల్లో ఏ విషయంలో మీరు జ్ఞానం గలవారని దేవుని చేత తీర్పు పొందగలరు? దేవుని వాక్యం వింటున్నారు, దాని ప్రకారంగా బ్రతక్కపోతే, జీవిత కాలంలో నువ్వు తప్పకుండా దేవుని అనుసరించి నువ్వు బతకపోతే, వాక్యాన్ని అనుసరించి బతకపోతే, అది నాన్న దేవుడు అంచాడు, అయ్యో నా బిడ్డ జ్ఞానం లేక నశించిపోతా ఉంది. ఒకవేళ దేవుని వాక్యం బాగా తెలిసి కూడా అది నీ స్వలాభం కోసం మార్చుకొని నీకు ఇష్టమైనట్టుగా దాన్ని అనుసరించి నీకు ఇష్టమైనట్టు చేయడానికి ప్రయత్నం చేస్తే, దైవ చిత్తానుసారంగా చేయకపోతే దేవుడు నిన్ను చూసి బుద్ధి లేనోడని పక్కకు తోసేస్తాడు. ఎందుకంటే నువ్వు అనుకున్నట్టు జరగదు, దేవుడు చెప్పినట్లే జరుగుతుంది. నువ్వేమనుకున్నావు అనేది కాదు, నువ్వెలా అర్థం చేసుకున్నావు అనేది కాదు, దేవుడు ఎట్ట చెప్పాడో అలాగే జరుగుతుంది. మరికొంతమంది సిద్ధపడలా నశించిపోతా ఉన్నారు. అయ్యో ఆ దినాన్ని నేను ఇట్లా అనుకున్నానే,
అని నువ్వు బాధపడితే ప్రయోజనం ఉండదు. నశించిపోవాల్సిందే, వెలుపట చీకట్లో పడద్రోయబడాల్సిందే. వాక్యమంతా తెలుసయ్యా, కొన్ని మాత్రమే నేను చేయలేకపోయినా అన్ని చేశా, అందులో కొన్ని చేయలేదంటాడు. యేసయ్య అంటాడు, 10 ఆజ్ఞలు పాటిస్తే 10 ఆజ్ఞల్లో 9 పాటించి ఒక్కటి చేయకపోతే అన్నిట్లో వాడు ఏమైపోయినట్లంట? తప్పిపోయినట్లే. ఒక్కటే కదయ్యా నువ్వు తప్పిపోయినా. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించండి. ఈ దినాల్లో క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, దేవుడి మాట బాధతోనే చెప్తున్నా, నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించిపోతా ఉన్నారు. నువ్వు నశించే వారి సంఖ్యలో ఏ విధంగా నశించిపోతున్నావో నీకు అర్థమవుతుంది. దేవుడు ఇంత విపులంగా చెప్తా ఉన్నాడు. నాకేం పర్వాలేదండి, ఆ రక్షణ లేని వాళ్ళ కోసం చెప్తున్నాడు రక్షణ వాక్యం అని చూడబాకు. నేను బాప్తిసం పొందానండి, నాకు కాదు ఈ మాటలు అని అనుకోబాకు. నువ్వు కూడా తప్పిపోతున్నావు. వాక్యం ఇచ్చున్నావు, దాని ప్రకారంగా బ్రతకడం లేదు. అమ్మ నిద్రపోకు. దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతక్క, దేవుని వాక్యాన్ని నీకు ఇష్టమైనట్టు మలుచుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చక, దేవుని రాకడ కొరకు సిద్ధపడక, రేపు బతకొచ్చలే అనుకొని రేపటిని గూర్చి ఆలోచన చేస్తూ ఈ రోజును వ్యర్థం చేసుకుంటున్నటువంటి నిన్ను చూసి, వాక్యం అంతటిని నీ జీవితంలో అనుసరించక కొన్ని చేసి పర్వాలేదు అనుకునేటటువంటి నిన్ను చూసి నశించిపోతున్నావు. దేవుడు, ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు నశించిపోతున్నా. రెండో మాట అంటాడు, ఎందుకు నశించిపోతున్నారంట? నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు, వారు అపరాధము చేత నశించిపోతా ఉన్నారు. పాపము చేశారు, పాపము వలన వచ్చు జీతం మరణం. పాపము వారికి నాశనాన్ని తీసుకొస్తా ఉంది. పాపము చేసి ప్రజలు నశించిపోతా ఉన్నారు. నేను ఒక మాట చెప్తా, బాగా వినండి. నేను వచనాలు చూపిస్తూ వివరించలేనేమో అనిపిస్తూ ఉంది, జాగ్రత్తగా వినండి. అదేమంటే, మనిషి పాపము చేసినప్పుడు ఆ పాపాన్ని బట్టి మనిషి ఎట్లా నశించిపోతున్నాడని అంటే, దేవుడు అన్నాడు, ఆదాము పాపం చేశాడు. పాపము చేసిన తరువాత అప్పుడు భూమి మీదకి ఏమొచ్చిందంట? శాపం వచ్చింది. శాపం ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఎందుకు వచ్చిందంట? పాపం కారణంగానే శాపం వచ్చింది. తర్వాత రెండో మాట చెప్తున్నా, పాపం కారణంగా శాపం మాత్రమే కాదు, మనిషికి ఈరోజు వరకు రోగం అనేది ఉంది. ఏముందండి? ఒక రోగానికి మందు కనుక్కుంటే మరొక రోగం వస్తుంది, ఇంకో భయంకరమైన రోగం వస్తుంది. దానికి మందు తెలియక సైంటిస్టులు కూడా సతమతం అయిపోతా ఉంటున్నారు. దానికి ఏం చేయాలో తెలియట్లేదు, మరి ఇంకో రోగం వస్తూ ఉంది. ఈ రోగాలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంట? మనిషి యొక్క పాపం కారణంగా, మనిషి చేసిన పాపం కారణంగా, పాపానికి ఫలితంగా ఏమొస్తుందంట? రోగం వచ్చింది. మూడో మాట చెప్తా, మనిషి చేసిన పాపం కారణంగా మరణం వచ్చింది. ఏమొచ్చిందంట? మరణం వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ చెట్టు ఫలము తినుదినాన్న నిశ్చయముగా నీవు చస్తావని చెప్పాడు. ఆదాముకు మరణం. ఆ రోజు నుంచి మనుష్య జాతి అంతటికీ కూడా రోమపత్రికలో చెప్తాడు, ఒకడు పాపం చేశాడు, మనమందరం పాపం చేసిన దాన్ని బట్టి మరణం అందరికీ సంప్రాప్తమైను అన్నమాట చెప్తాడు. పాపాన్ని బట్టి మరణం వచ్చింది. ఇంకో మాట కూడా చెప్తా, పాపాన్ని బట్టి నరకం వచ్చింది. ఏమొచ్చిందంట? పాపాన్ని బట్టి నరకం వచ్చింది. ఈరోజు పాపం చేసి పాపములోనే నశించిపోతే, పాపములోనే చచ్చిపోతే పరలోకానికి వెళ్ళడం లేదు. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ఎక్కడికి వెళ్తున్నారు? రాత్రి విన్నాం కదా, పాపములోనే ఉండి పాపము చేస్తూ అలాగే చచ్చిపోతే, మరణిస్తే వారు ఎక్కడికి పోతున్నారంట? నరకానికి వెళ్తున్నాడు. ధనవంతుడు అలాగే నరకానికి వెళ్ళాడు. యేసయ్య అంటూ ఈ మాట చెప్తాడు. ఏమంటాడని అంటే, యేసయ్య మాట్లాడుతూ మాట చెప్తాడు. ఆ మాట నేను మీకు చదువు చూపిస్తాను రండి దయచేసి. ఇలాగంచాడు కదా, యోహాను సువార్త ఈ మాట ఇలాగ రాస్తూ వస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో అంచాడు కదా, 5వ అధ్యాయం 30వ వచనం, నా అంతటా నేనే ఏమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుచున్నాను అన్న మాట చెప్తూ ఇంకో మాట చెప్తాడు.
అక్కడ ఏమంచాడనంటే, మీరు మీ పాపములలోనే ఉండి, ఇక్కడ మీరు నా మాట వినలేదు, మీరు నా మాట వినలేదు గనుక మాట వినని దానిని బట్టి మీరు మీ పాపములలోనే ఉండి మరణిస్తున్నారు, నేను వెళ్ళే చోటికి మీరు రారు అన్న మాట చెప్తాడు. ఆ మాట కోసం చూస్తున్నాను. ఎక్కడైనా మీకు కనపడిందా పాస్టర్స్? ఎవరు ఉంటే రిఫరెన్స్ చెప్పండి. ఆ మాట చెప్తూ వస్తాడు. గుడ్. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. గుడ్, థ్యాంక్ యూ అండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవుదరని చెప్పాను. మీరు మీ నేను ఆయననని, నేనే దేవుడనని మీరు నమ్మట్లేదు కనుక మీరు మీ పాపములలోనే ఉండి ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. చనిపోతే మీరు ఎక్కడికి పోతున్నారు? నరకానికి వెళ్తా ఉన్నారు. కానీ బైబిల్లో మాట చెప్తా ఉంది. ఏమంచాడనంటే, రోమపత్రికలో ఒక మంచి మాట చెప్తాడు. 8వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదని అని అంటారు. ఏ శిక్ష అంటే ఏ శిక్ష అండి? ఈ 4 చెప్పాను కదా. యేసుక్రీస్తునందున్న వాడికి ఏ శిక్ష లేదు అని అంటాడు. ఏ శిక్ష అంటే ఏది? మొదట పాపాన్ని బట్టి వచ్చింది. ఏమొచ్చిందని చెప్పాను? ఏమొచ్చిందంటే పాపాన్ని బట్టి శాపం వచ్చింది. ఆ శాపము శిక్ష నీ మీదికి రాకుండా ఉండాలి అని అంటే యేసయ్యలోనికి వస్తే, యేసయ్యను నువ్వు నమ్మితే, ఆయన ఆశ్రయిస్తే, యేసయ్యను నమ్మితే ఏ శిక్షా విధి లేదంటాడు. అనగా శాపము నీ మీదికి రాదంట. ఎందుకు రాదయ్యా శాపము? పాపం చేసినాను కదా, ఆ పాపాన్ని బట్టి శాపం నా మీదకి వచ్చింది కదా అని అంటే యేసయ్య అంటాడు, నీకు శాపం వచ్చింది కదా, ఆ శాపాన్ని నా మీద వేసుకొని నేను నీకు బదులుగా శాపగ్రస్తుడనై నీ శాపాన్ని నేను భరించి నీకు శిక్ష లేకుండా చేస్తా ఉంచిన. రండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు ఇలాగంచాడు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకాయ క్రీస్తు మన కొరకు మన కోసము శాపమై మనము ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించిన. అందుకండి యేసయ్య వచ్చింది. నువ్వు చేసిన పాపాన్ని బట్టి, అపరాధమును బట్టి నువ్వు నశించిపోతున్నావు. శాపము నీ మీదకి వచ్చింది కదా. ఇప్పుడు యేసయ్య అంటాడు, క్రీస్తు యేసునందు నా దగ్గరికి రా, నాలోనికి రా, నా యందు విశ్వాసం ఉంచు, నీకు శిక్ష లేకుండా చేస్తా. శాపము కూడా పోద్దాయా అంటే శాపం పోతుంది. శపించబడిన వారిని అంటాడు, శపించబడిన వారులరా, అపవాదికి నీ వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి బండి, మీరు శాపము కింద ఉన్నారన్నమాట చెప్తాడు. ఈరోజు మనం అభివృద్ధి పొందకపోవడానికి, మనం ఎదక్కపోవడానికి, ఫలించకపోవడానికి కారణం ఏంటంటే ఏముంది? మనిషి మీద శాపం ఉంది. ఇప్పుడు యేసయ్య అంటాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, యేసుక్రీస్తులోనికి రా, యేసుక్రీస్తునందున్న వాడికి ఏ శిక్ష లేదు, శాపమును గూర్చిన శిక్ష వాడికి లేదు. ఎందుకంటే నీ మీదకి వచ్చిన శాపము ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు శాపగ్రస్తురాలు ఎంచుండగా యేసయ్య ఆ శాపాన్ని నీ మీద, ఆయన మీద వేసుకొని నీకు బదులుగా ఆయన శాపమై సిలువలో వ్రేలాడుతుంటున్నాడు. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమంటే, మ్రాను మీద వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది కదా. ఆయన నీ కొరకు శాపమై యేసయ్య నీ కొరకు సిలువలో మరణించినాడు, నీ శాపాన్ని భరించినాడు. ఈరోజు యేసయ్య దగ్గరికి వస్తే నశించిన దానిని వెతికి రక్షించడానికే వచ్చాను. నీ పాపాన్ని బట్టి నశించిపోయి శాపగ్రస్తుడు అయిపోయినావు కదా. ఇప్పుడు నేను నా దగ్గరికి వస్తే, నేను నీ దగ్గరికి వచ్చినాను, నిన్ను వెతుకుతున్నాను, రక్షిస్తా. ఎలాగంటే నీ శాపము నా మీద వేసుకొని నీకు బదులుగా నేను శాపగ్రస్తుడను అయి నీ శాపాన్ని నేను ఆ సిలువలో భరించి శాపము నుంచి నిన్ను విడుదల చేస్తా ఉంచిన. యేసయ్య దగ్గరికి వస్తావా? పాపాన్ని బట్టి రెండోది ఏమొచ్చిందంట? రోగం వచ్చిందంట. ఏమొచ్చిందంట అండి?
మీరు మళ్ళీ మర్చిపోయినారా? 4 మాటలు గుర్తుపెట్టుకోనండి. పాపాన్ని బట్టి ఏమొచ్చిందని చెప్పాను? రోగం వచ్చిందంట. ఈ రోగాలన్నీ మనం భరిస్తూనే ఉంచినాం. ఈ రోగమంతా కూడా మన జీవితం అంతా అనుభవిస్తూనే ఉంచినాం. రోగము నుంచి విముక్తి కావాలి. మనకి రోగము నుంచి విముక్తి కావాలన్నా ఇంకో మాట చెప్తాను. ఈ రోగం ఎక్కడొచ్చింది? దేనికి వచ్చింది? మొదట హృదయానికి వచ్చింది. పాప రోగం అంట ఇది. ఏ రోగం అంట ఇది? పాపాన్ని బట్టి వచ్చిన రోగం ఇది. పాప రోగము. దేవుడు చూస్తుంటే అన్నాడంటే, యెషయా గ్రంథంలో అంటాడు, నేను మనుషులను చూస్తుంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనా స్వస్థత లేదు. ఎక్కడ చూసినా పచ్చిపుళ్ళు, దెబ్బలు, గాయములు, అవి పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీరు ఇంకా ఎందుకు తిరుగుబాటు చేస్తూ కొట్టబెడతారు? నీ రోగం తీసేయాలా? నీ రోగం పోవాలా? ఈరోజు నువ్వెంత భయంకరమైన రోగంతో ఉన్నావో నీకు అర్థమవుతూనే ఉంటుంది. కానీ బైబిల్ ఒక సత్యం చెప్తా ఉంది. అదేమంటే, యేసయ్య నిన్ను పాపము వలన వచ్చిన శాపము నుండి తప్పించినట్లే నీ రోగములను కూడా తప్పించడానికి ఆయన వచ్చాడు. ఆయన నీ కొరకు రోగి అయి, కురూపి అయి, చూడనొల్లని వాడిగా, గాయపరచబడిన వాడై నీ రోగములను ఆయన భరించినాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అంటాడు మాట. నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తున్న సత్యం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చదవండి దయచేసి. రోగుల నెల్లను స్వస్థపరచెను, అందువలన ఆయన మన బలహీనతలను ఏం భరించినాడంటే అండి? మన బలహీనతలను వహించుకొని మన రోగములన్నీ కూడా భరించి. ఎక్కడ? యెషయా చెప్పాడు, ఆయన సిలువలో నీ కొరకు నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ మీదకి వచ్చిన ఆ రోగమును ఆయన భరించి ఈరోజు నీకు స్వస్థత ఇస్తున్నాడు. అందుకనే అంచాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. దేవుని దగ్గరికి రా, ఆయన నిన్ను రక్షిస్తాడు. నశించిపోతున్నావు కదా, రోగం చేత నశించిపోతున్నావు కదా, ఆ రోగం పోవడం లేదు కదా, ఆ రోగం తగ్గడం లేదు కదా, డాక్టర్లు కూడా అంతుపట్టడం లేదు కదా, ఎన్ని మందులు వాడినా రోజు మందులు మింగాల్సి వస్తుంది కదా, అయినా పోవడం లేదు కదా. యేసయ్య దగ్గరికి రా. దేవుడు అంచాడు, నేను నీ రోగాన్ని భరించాను, నీ పాపములను భరించాను, నీకు స్వస్థత ఇస్తున్నాను అన్న మాట చెప్తూ వస్తాడు. బైబిల్లో ఇలాగంచాడు. పేతురు కూడా ఈ మాటని ఇలాగే రాస్తూ వస్తాడు. పేతురు మాట్లాడుతూ అంచాడు, ఆయన మన రోగములను వహించెను, ఆయన మన రోగములను వహించెను అన్న మాట చెప్తూ వస్తాడు. నిజమే. ఈరోజు చూడండి దయచేసి 22వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో అంచాడు, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరేం పొందుతున్నారు? రోగం పోతా ఉంది. దేవుడు అంచాడు, నశించిపోతున్నావు కదా, నువ్వు నశించిపోతున్నావు. ఎందుకంటే నీ పాపాన్ని బట్టి శాపం వచ్చి శపించబడుతుంటున్నావు. నీ పాపాన్ని బట్టి రోగం వచ్చి రోగం చేత నాశనానికి వెళ్ళిపోతున్నావు. యేసయ్య దగ్గరికి వస్తే ఆయన పొందిన గాయముల చేత నీకేమి కలుగుతుందంట? నిద్రపోతాను. చూడ సహోదరి, నిద్రపోకమ్మా. ఆయన పొందిన గాయముల చేత ఏమి కలుగుతుందంట? స్వస్థత కలుగుతా ఉంది. ఈరోజు యేసయ్య దగ్గరికి వస్తావా? 3వ మాట చెప్పాను కదా, పాపాన్ని బట్టి మొదటి శాపం వచ్చిందని చెప్పాను, 2వది ఏమొచ్చిందని? రోగం వచ్చిందని చెప్పాను, 3వది ఏమొచ్చిందని చెప్పాను? 3వది ఏమొచ్చిందంట? మరణం వచ్చింది. 3వది ఏమొచ్చిందంట? మరణం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. మరణం అంటే దేవుని నుంచి పూర్తిగా ఎడబాటు కలగడం. బైబిల్ అంచాడు, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉంటుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించిన. ఆయన వచ్చాడు. మనం చచ్చిన స్థితిలో ఉన్నాం, పాపము చేసినాం, పాపాన్ని బట్టి మరణం వచ్చింది, దేవునికి దూరస్థలం అయిపోయినాం, దేవుని నుంచి పూర్తిగా ఎడబాటు కలిగి ఉంటున్నది, మరణించిన స్థితిలో ఉంటున్నాం. మరణము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో యేసయ్య నీ కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నీ మరణమును
నీలో నుంచి తొలగించడానికి, నిన్ను మరణము నుండి తప్పించడానికి. హెబ్రీ పత్రిక 2:14 అదే మాట అంటాడు కదా. హెబ్రీ పత్రిక 2:14 అంటూ ఈ మాటే అంటాడు. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణి, అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపచేయుటకు ఆయన జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించి ఆ మరణం యొక్క దాస్యము నుంచి విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో యేసయ్య వచ్చాడండి. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నిన్ను మరణము నుంచి తప్పించడానికి వచ్చాడు. నీ పాపం యొక్క ఫలితం మరణము, నీ మీదేలుబడి చేస్తుండగా ఆయన వచ్చాడు నీ కొరకు మరణించి నిన్ను మరణము నుండి తప్పించడానికి. నీ కొరకు ఆయన చనిపోయి, నీ స్థలములో ఆయన చనిపోయి నిన్ను మరణము నుండి తప్పించడానికి ఆయన వచ్చాడు. అందుకనే అంచాడు ఆయన మరణం నుంచి, అందుకనే యేసయ్య అంచాడు జీవము, నిత్య జీవము ఆయనే. బైబిల్ అంచాడు పునరుత్థానమును జీవమును 11 యోహాను సువార్త 11:25 అంటాడు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఆయనేనండి పునరుత్థానం, ఆయనే జీవమిచ్చేవాడు, ఆయన మరణము నుండి నిన్ను తప్పించేవాడు, ఆయన పరలోక రాజ్యానికి నిన్ను చేర్చేవాడు, ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. నా ఎద్దుకురా నేను నీకు జీవం ఇస్తా అంటాడు. అదే యోహాను సువార్త 5 వచ్చి 24 చదివితే అంటాడు కాగా నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి యేసయ్య ఎందుకు వచ్చాడంట? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. నువ్వు నశించిపోతున్నావు, పాపాన్ని బట్టి శాపం వచ్చింది, పాపాన్ని బట్టి రోగం వచ్చింది, పాపాన్ని బట్టి మరణం వచ్చింది. ఒకవేళ ఈరోజు నువ్వు యేసయ్య మాట విని ఆయన దగ్గరికి వస్తే నువ్వు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నావు. ఒకవేళ యేసయ్య దగ్గరికి రాకపోతే దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది, మరణం తప్పదు. అదే యేసయ్య అంటాడు ఈ మాట 3:36 వస్తుంది. అదే యోహాను సువార్త 3:36 వస్తే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే జీవము గలవాడు, కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. ఒకవేళ ఈరోజు యేసయ్యకి లోబడి ఆయన మాట విని ఆయన దగ్గరకు వచ్చి యేసయ్య నేను మరణానికి లోనై ఉంటున్నా, మరణం నా మీద ఏలుబడి చేస్తుంది, ఈ మరణము నుండి తప్పించవా నన్ను అని ఆయన దగ్గరికి వస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే తప్పకుండా మనం మన పాపములలో నుండి విడుదల పొంది జీవాన్ని చూస్తాము. ఒకవేళ నమ్మకపోతే దేవుని ఉగ్రత నీ మీద నిలిచి ఉంటుంది. ఈ లోకంలో నిన్ను మరణము నుండి తప్పించగలిగిన వాడు ఎవడు లేడండి, యేసయ్య తప్ప. అందుకని యేసయ్య వచ్చాడు నశించిన దానిని వెతికి రక్షించడానికి. ఆయన మనుష్య కుమారుడు లోకమునకు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు నీ దగ్గరకు వచ్చాడు. నువ్వు పాపాన్ని బట్టి నశించిపోతున్నావు, రోగముతో బాధపడతా ఉన్నావు, శాపము కింద ఉన్నావు, ఏమి చేసినా నువ్వు ఫలించడం లేదు, మరణం నీ మీద ఉంది. అంతేకాదు 4వ మాట పాపాన్ని బట్టి ఏమొచ్చిందంట పాపాన్ని బట్టి ఏమొచ్చింది? 4వ మాట ఇంతసేపు వింటున్నారు మర్చిపోయినారు. ఏం నరకము, నిద్రపోయే వాళ్ళకి ఏం అర్థం అవుతాలండి? అర్థమైంది నాకు. నరకం వచ్చిందంట. ఈరోజు నిన్ను నరకము నుంచి తప్పించడానికి ఆయన ఒక్కడే, యేసయ్య ఒక్కడే నిన్ను తప్పించగలడు. లేకపోతే నరకం నుంచి తప్పించే అవకాశం లేదు. ఆయన దగ్గరికి వస్తే ఆ నిత్య నాశనం నరకం మనం నిన్నటి దినాన్న చూసినాం. అది భయంకరమైన అగ్నిగుండం, అది దేవుడు శిక్షించే శిక్షా స్థలం. అక్కడ యాతన పెట్టబడతావు, పళ్ళు కొరుకుట, ఏడ్పు ఉంటుంది. అది బాధకరమైన స్థలం. ఆ స్థలం నుంచి తప్పించడానికి, నువ్వు అక్కడ నశించిపోకూడదని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నిన్ను తప్పించడానికి ఆయన నశించి నిన్ను బ్రతికిస్తా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. బుద్ధి లేక నశించిపోతున్నావేమో,
లేకపోతే పాపము చేస్తూ నశించిపోతున్నావేమో. నిన్ను వెతుక్కుంటూ ఈ గ్రామం దనక వచ్చాడు. ఈ రాత్రి ఆ సత్యం నీకు తెలియచేస్తా ఉన్నాడు. ఆ రోజు జక్కయ్యకి తెలియచేశాడు, రక్షించబడ్డాడు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ రోజు ఆ యొక్క శిరస్సాల నాయకునికి తెలియజేశాడు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ రోజు లూదియా విన్నది, మాటకు విధేయత చూపించింది, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు నువ్వు వింటే నీకు రక్షణ వస్తుంది. నశించిపోకుండా దేవుడు నిన్ను బాగు చేసి రక్షణలోనికి తీసుకొని వస్తాడు. లేకపోతే రక్షణ లేకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది. యేసయ్య వెతుక్కుంటూ వచ్చినాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే తండ్రి ఇంటికి వచ్చే అవకాశము, ఇందాక సహోదరులు చెప్పారు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే, ఇన్ని రోజులు గడిచిపోయినాయి, వయసులో ఇంతకాలం అయిపోయింది కదా, ఏం పర్వాలేదులే, చెప్పేవాడు అలాగే చెప్తాడు అనుకుని నువ్వు మౌనంగా ఉండి యేసయ్యను అంగీకరించకుండా బుద్ధి తెచ్చుకోకుండా వెళ్ళిపోతే, నీ హృదయాన్ని కఠినం చేసుకుని వెళ్ళిపోతే, దేవుడు నిన్ను చూసి వెర్రోడంచాడు, వెర్రిది అన్న మాట చెప్తూ వస్తాడు. బైబిల్లో యేసయ్య ఆ పౌలు గారు ఇదే మాట చెప్తాడు, నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంటుందంట. యేసయ్య సిలువను గూర్చిన వార్త నీకు వెర్రితనం అనిపిస్తే, ఈరోజు నేను నశించిపోవట్లేదు, నేను యేసయ్యతో నాకు అవసరం లేదు, ఆయన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు, నేను నా పాపము నుండి శాపము నుండి విడుదల పొందాల్సిన అవసరంలా అని నువ్వు పర్వాలేదులే అని వెళ్ళిపోతే, నువ్వు నశించిపోతున్నావన్న విషయాన్ని మర్చిపోకు. ఎందుకంటే అది నీకు వెర్రితనం అనిపిస్తుంది కదా. ఇంతసేపు సేవకుడు గొంతు చించుకొని బాధతో వేదనతో ఆ మాట ఈ శబ్దయంత్రం ద్వారా నీకు వినిపిస్తూ దేవుడే దిగి వచ్చి ఆ సత్యాన్ని నీకు చెప్తే, నిన్ను ప్రేమించి నీకు ఈ విషయాన్ని అర్థం చేయించేటట్లుగా, నువ్వెక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడ నాశనానికి వెళ్తున్నావో ఆ విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్తే, వెర్రితనం అనుకుని వెళ్ళిపోతే నువ్వేమైపోతున్నావు? నశించిపోతున్నావు. ఎందుకంటే నశించిపోయేవాడికి అది ఎలా ఉంటుందంట? వెర్రితనంగానే ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజుకైనా యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను వెతుక్కుంటూ వచ్చా. తప్పిపోయిన గొర్రె వెతుక్కుంటూ కాపరి వెళ్తాడు. వెతుక్కుంటూ కాపరి వెళ్తే అది ఏదో పొదలో చిక్కుకొని అక్కడే మౌనంగా ఉందనుకోనండి. కాపరి దాని చుట్టూ తిరిగిన పొదలో ఉన్నటువంటిది కనపడదా అండి? అదేం చేయాలా? కాపరి వెతకడానికి వెళ్ళిన వాడు ఏం చేస్తాడంటే, వాడి తరహాలో కాపరి ఏం చేస్తాడు? గొర్రెలను వెతికేవాడు పిలుచుకుంటూ వెళ్తాడు. ఏమని పిలుస్తాడు? వాటిని పేరు పెట్టి పిలుస్తాడు, అరుస్తా పిలుస్తాడు. ఆ అరుపు వినగానే ఈ గొర్రె ఏం చేయాలా? అది కూడా ఏం చేయాలా? అరవాలా. ఈరోజు యేసయ్య అరుచుకుంటూ నీ దగ్గరికి వస్తున్నాడు, నిన్ను పిలుచుకుంటూ వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చినాడు. నువ్వు నోరు తెరిచి యేసయ్యా నన్ను రక్షించు అని అరవకపోతే నశించిపోతున్నట్లే. ఈరోజైనా పశ్చాత్తాపడి జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి, అయ్యా నేను నశించిపోతున్నా, ఇదిగో నా కొరకు ఈ లోకానికి ఇక్కడికి వచ్చావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను రక్షించవా. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకోవా అని దావీదు అరిచినట్టుగా ఈరోజు నువ్వు అరిస్తే, పాపం ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇదిగో నా బుద్ధిహీనత, ఇది వాక్యం వింటున్నా దాని ప్రకారంగా చేయట్లేదు, ఆ వాక్యాన్ని నాకు ఇష్టమైనట్టుగా మలుచుకుంటున్నాను, అంతేకాదు నీ రాకడ కొరకు సిద్ధపడలేకపోతున్నా, ఈ లోకమే శాశ్వతం అనుకున్నా, రేపు 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 అంటూ నా రక్షణ వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. యవ్వనస్తులారా, ఇప్పుడు కాదు నా రక్షణ అనుకుంటూ వెళ్ళిపోతే వర్రివాడా అని చెప్తూ, నా బుద్ధిహీనతను బట్టి వాయిదా వేసుకుంటూ నేను ఇంకా బుద్ధి లేని వాడిని, బుద్ధి లేని దాన్ని అనిపించుకుంటున్నాను, యేసయ్య నన్ను క్షమించవని అడిగితే, నువ్వు వరిస్తే ఆయన నిన్ను కాపాడుతాడు. తన భుజాల మీద ఎక్కించుకొని మోసుకుంటూ సంతోషంగా వెళ్తాడు. ఒకవేళ నువ్వు ఔరవక్క మౌనంగా ఉంటే జాగ్రత్త, నేను తీసుకొని వెళ్ళలేడు. ఏదో ఒక సింహమో ఏదో ఒక మృగం వస్తుంది, నీ మీద పడుతుంది. అప్పుడు నువ్వెంత అరిచినా కాపరి వెళ్ళిపోయిన తరువాత, అందుకని అంటాడు, యెహోవా దొరుకు కాలమున మీరు ఆయన వెతకండి. ఒకవేళ ఆ కాలము దాటిపోయింది, రేపు కాస్త గడిచిపోయింది, ఆ తర్వాత యేసయ్యా నువ్వు నాకు కావాలని ఎంత వెతికినా దొరకకపోతే ఆ దినాన్న ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదేమో. ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను రక్షించమని అడుగుతావా? మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం, దయచేసి అందరం మోకరించుదాం,
కళ్ళు మూసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు నీతో ఇంత స్పష్టంగా మాట్లాడుతూ నువ్వు రక్షించబడాలని, నీ జీవితం బాగు చేయాలని, నువ్వెక్కడ తప్పిపోతున్నావో, నువ్వెక్కడ నాశనానికి వెళ్ళిపోతున్నావో దేవుడు నీతో సూటిగా చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను బాప్తిసం పొందాలి, నేను రక్షించబడ్డానులే అని నువ్వు మౌనంగా ఉండకు, పశ్చాత్తాపడు, ఏడు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దించినా ఆ వాక్యానికి లోబడక, విధేయత చూపించక, దేవుని వాక్యం విన్న వెంటనే పశ్చాత్తాపడి జీవితాన్ని అలా మార్చుకోక ఎన్ని రోజుల నుంచి నీ జీవితాన్ని కఠినం చేసుకుంటావు? ఇంకా దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ హృదయ కాఠిన్యాన్ని చూస్తా ఉంచున్నాడు. దేవుడు నీ వాక్యం నీకు తెలిసి కూడా దాన్ని నీకు ఇష్టమైనట్టు మలుచుకుంటూ ఉంటే, అయ్యో బుద్ధి లేనోడా, బుద్ధి లేనిదానా అని చెప్తూ తను బాధపడుతూ కన్నీళ్ళు విడుస్తూ నీ ముందు నిలుస్తా ఉంటున్నాడు కదా. ఈరోజైనా ఆయనకు నీ హృదయ ద్వారం తెరుస్తావా? ఈరోజైనా సరే, అయ్యా నేను బుద్ధి లేక ఇలాగ తప్పిపోయి నశించిపోతున్నానయ్యా, నిజమే అయ్యా, బుద్ధి లేని కన్యకల వల్లే నేను సిద్ధంగా లేనయ్యా, ఆ బుద్ధి లేనోడి వల్ల, ధనవంతుడి వల్లే నేను రేపు 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 అనుకుంటూ నా రక్షణ వాయిదా వేసుకుంటూ నిన్ను నిర్లక్ష్యం చేసి ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా బతుకుతా ఉన్నానయ్యా. బుద్ధి లేదయ్యా నాకు, నన్ను క్షమించి నన్ను కాపాడవా, ఈరోజు నన్ను రక్షించవా అని అడుగుతావా? దయచేసి ప్రేమైన తమ్ముడు, చెల్లి, జాగ్రత్త. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తుంటే నువ్వు దాటి వెళ్ళ నీకు ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను దాటి వెళ్ళ నీకు ఆయన పాదాలు పట్టుకొని అడుగుతావా? యాకోబు అడిగినట్లు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతా అన్నమాట చెప్పగలవా? ఈరోజు ఆయన నిన్ను ఆశీర్వదించడానికి దిగొచ్చాడు, నీ దగ్గరికే దిగొచ్చాడు. యాకోబు దేవుడి దగ్గరికి పోలేదు, యబ్బోకు రేవు దగ్గర దాటుతుంటే దేవుడే దిగొచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చిన వాడిని పోనీయకుండా కాళ్ళు గట్టిగా పట్టుకున్నట్లు ఈరోజు నీవు కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చిన యేసయ్యను పట్టుకొని, అయ్యా నన్ను ఆశీర్వదించవా అని అడుగుతావా? నా శాపాన్ని తొలగించవా, నా రోగాన్ని తొలగించవా, అయ్యా నా మరణాన్ని తొలగించవా, నాకు నిత్య జీవం ఇయ్యవా ప్రభువా, అయ్యో ప్రభువా నరకం నుండి నన్ను తప్పించవా, బుద్ధి లేక ఇన్ని రోజులు ఇలా అయిపోయింది నా బ్రతుకు, నన్ను క్షమించవా, నేను నశించిపోతున్నా అయ్యా అని ఏడవగలవా? ప్రభు పాదాలు పట్టుకొని. ఒకవేళ ఆ రోజు యాకోబు ఆయన్ని విడిచిపెట్టుంటే యాకోబు ఏమైపోయి ఉండేవాడో తెలియదు కదా. ఈరోజు నువ్వు విడిచిపెడితే నీ అంతము, నీ బ్రతుకు ఏమైపోతుందో తెలియదు కదా. పశ్చాత్తాపడతావా? ప్రభువా నన్ను క్షమించయ్యా, నా శాపం తీసేయ్యా, నా రోగం తీసేయ్యా, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష విధి లేదన్నావు కదయ్యా, నేను నీలోనికి వస్తున్నా, నీ యందు విశ్వాసం ఉంచుతున్నా ప్రభువా, నన్ను క్షమించు, రోగము నుంచి తప్పించు, మరణము నుండి తప్పించు, నా మరణం తీసేయడానికే వచ్చావు కదా, ఆ నరకము నుంచి తప్పించయ్యా, ఆ నరకం నుంచి తప్పించడానికే వచ్చావు కదా. నశించిన దాన్ని వెతకి రక్షించిన నన్ను నేను నశించిపోతుండగా నన్ను వెతుక్కుంటూ ఈ గోళ్ళముడి గ్రామానికి వచ్చావా తండ్రి, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో అయ్యా అని ప్రార్థన చేస్తావా? ఈరోజు ప్రార్థన చేస్తా. దయచేసి అందరం ప్రార్థన చేద్దాం. ఎందుకు బుద్ధి లేని వాళ్ళలాగా మౌనంగా ఉండిపోతారు? దేవుడు అంటున్నాడు ఈరోజు కూడా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడంటే, నువ్వు ఈరోజు కూడా ఇంకా బుద్ధిహీనంగానే ఉండిపోతావా? ఏదో దినాన్న పడిపోవాల్సి వస్తుంది. ఆ పాట గొప్పదంచాడు, దాన్ని నిలబెట్టేవాడు ఎవడుండడు. మళ్ళా నీ జీవితం కుప్పకూలిపోతే నిలబెట్టేవాడు ఎవడు లేకుండా పోతే నీ బతికేమైపోవాలా? ప్రియమైన దేవుని పిల్లలారా, పశ్చాత్తాపడదామా, దేవుని అడుగుదామా, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈరోజు నీ మాటలు వింటుంటే నాకు అవి వెర్రితనం అనిపిస్తుంటున్నాయి, నశించిపోతున్నానేమో, పశ్చాత్తాపడలేకపోతున్నా, కన్నీరు రావట్లేదయ్యా, హృదయం బండబారిపోతుందయ్యా, క్షమించవా అని అడుగుతావా? ఈరోజు యేసయ్య నీ దగ్గరకు వచ్చాడు, ఆయన పాదాలు పట్టుకొని అడుగుతావా? యాకోబు పట్టుకొని గోజాడుతున్నట్లు అడుగుతావా? రక్షణ ఆనందంతో నింపబడతావా? యేసయ్యను విడిచిపెడతావా? మౌనంగా ఉండి విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ బతుకేమైపోవాలో ఆలోచన చేస్తావా? ప్రార్థన చేసుకుందామా? నువ్వు ప్రార్థన చేసుకుంటావా? దయచేసి పశ్చాత్తాపడతావా? దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడదామా? అయ్యా నేను రక్షించబడ్డాను, కానీ వాక్యం రోజు వింటున్నాను, కానీ వాక్యానుసారంగా బతకక, దాని ప్రకారంగా చేయక నేను కూడా జ్ఞానము లేక నశించిపోతున్నానయ్యా. నిజమే, నా బ్రతికి ఇలా పాడైపోతుంది, వాక్యానుసారంగా బతకలేకపోతున్నాను, అందుకే నాశనానికి వెళ్ళిపోతున్నానేమో ప్రభు, నన్ను క్షమించయ్యా.
నీ వాక్యాన్ని తెలుసుకున్నా, చదువుకున్నా, అదంతా నాకు అర్థమే. కానీ దాన్ని నాకు ఇష్టమైనట్టు మలుచుకొని నీ చిత్తానుసారంగా బ్రతకడం లేదయ్యా. ఇది నా బుద్ధిహీనత అయ్యా, నేను నశించిపోతున్నానని ఒప్పుకోగలవా దేవుని దగ్గర? అయ్యో, నీ రాకడ సమీపంగా ఉంది. ఈరోజు రేపో నేను వస్తాను నువ్వు అంటున్నావు, కానీ నీ రాకడ కొరకు నేను సిద్ధపడలేను. బుద్ధి లేని కన్యకల్లాగా సిద్ధపడలేదయ్యా. ఒకవేళ నువ్వు ఇప్పుడే వస్తే నేను బయట వెలుపల తోసేయబడాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఆ సిద్ధపాటు నాకు లేదయ్యా, నన్ను క్షమించవా? ఇది నా బుద్ధిహీనత అని ఒప్పుకోగలవా దేవుని దగ్గర? దేవుడు అంటాడు, రేపు అనుకుంటూ బతుకుతూ ఉన్నాను. దేవుడు అంటాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏమైపోతావు? వెర్రిదన్నా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏమైపోతావు? నీ బతుకేమైపోవాలా? నీ భవిష్యత్తు ఏమైపోవాలా? వయసు ఉందని, జ్ఞానం ఉందని గర్వపడుతుంటున్నావా? జాగ్రత్త, పశ్చాత్తాపడి ఒప్పుకోగలవా? నీ జీవితాన్ని యేసే చేతిలో పెట్టగలవా? ప్రార్థన చేసుకో. అయ్యా, నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నా. దేవుని వాక్యాన్ని వింటున్నా, అన్నీ చేయలేకపోతున్నాను, కొన్ని చేస్తున్నానని సంతోషపడుతున్నాను. కానీ దేవుడు అంటాడు, ప్రవక్తల ప్రవచనములన్నీ నమ్మని మందమతులారా అన్న మాట చెప్తూ వస్తాడు. అన్నిటి ప్రకారంగా బ్రతకపోయిన దేవుడు నిన్ను చూసి వెర్రివాడా అంచున్నాడేమో. దేవుని దగ్గర ఒప్పుకుందాం. అవునయ్యా, నేను రక్షించబడ్డాను అనుకున్నాను. ఇదిగో ఈ బుద్ధిహీనతలన్నీ నాలో కనబడుతూ ఉన్నాయి. నా జీవితంలోనికి చూస్తుంటే, వినికిడి చేత నీ మాటలు వింటున్నప్పుడు నాలోనికి నేను చూసుకుంటే ఈ బుద్ధిహీనత అంతా నాలోనే కనబడుతుందయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకొని క్షమించవా అని అడుగుతావా? ఈరోజు అడుగుతావా? ఒకవేళ నీ ఇంకా రక్షించబడక, నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టక, పాపాన్ని బట్టి నాశనానికి, పాపాన్ని బట్టి నువ్వు ఇంకా శాపము కిందనే ఉండి, పాపాన్ని బట్టి ఇంకా నువ్వు రోగగ్రస్తుడవైండి, ఆ పాపాన్ని బట్టి నువ్వు ఇంకా మరణము క్రింద ఉండి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నావేమో. ఈరోజు యేసయ్య అంటాడు, నీ పాపాన్ని తీసేస్తా, నిన్ను క్షమిస్తా, నా దగ్గరికి వస్తావా? ప్రయాసపడి భారం మోసుకుని వస్తున్న సమస్త జనులరా, నా ఎద్దుకు వస్తారా? నా ఎద్దుకు వస్తే నేను మీకు విశ్రాంతినిస్తా. అనగా నీ శాపాన్ని తీసేస్తా, నీ రోగాన్ని తీసేస్తా, నీ మరణాన్ని తీసేస్తా, నీ నరక భయాన్ని కూడా తొలగిస్తా. వస్తావా నా దగ్గరికి? యేసయ్య చేతులు చాచి నిన్ను పిలుస్తా ఉంటున్నాడు. ఈరోజు ఆయన దగ్గరికి రాగలవా? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, రాగలవా? అక్కర్లేదని చాచిన చేతులు అలాగే యేసయ్య నీ వైపు చాచి చేతులు చాస్తూ ఉంటుండగా అక్కర్లేదని వెళ్ళిపోతావా? ఏం చేస్తావు ఈ రాత్రి? నీ తీర్మానం ఏంటి? దేవుడు దర్శించిన కాలాన్న నువ్వు ఆయనకు లోబడకపోతే ఏమైపోవాలా? ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను రక్షించయ్యా అని ప్రార్థన చేసుకుందామా? ఒకవేళ ఈ రాత్రి నీ వాక్యం వింటుండగా నాకు అర్థమైంది, నేను కూడా నశించిపోతున్న స్థితిలో ఉన్నా, యేసయ్య వచ్చాడు, నన్ను కూడా రక్షించాలని నేను ఆశపడతా ఉంటున్నా, నా జీవితాన్ని నా చేతిలో పెడతా ఉంటున్నా. ఇదిగో ఈ విధంగా బుద్ధి లేకుండా నశించిపోయినా, నా పాపాన్ని బట్టి ఇలా నశించిపోతున్నా. అయ్యా, యేసయ్య నన్ను రక్షించాలని ఆశపడతా ఉంటున్నా. అందుకొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నా. దేవా, నువ్వు నన్ను రక్షించు అని అడుగుతుంటున్నా. అయ్యా, నువ్వు కూడా నా కొరకు ప్రార్థన చేయ్యా అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీ చేయి, కుడి చేయి పైకి చూపించండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. రక్షణ తీర్మానం చేసుకుంటున్నావా? ఆ రక్షణ ఆనందముతో, యేసుక్రీస్తు నందున్న వాడికి ఏ శిక్ష విధి లేదంటున్నాడు. నువ్వు శిక్షలోనే ఎందుకు ఉండిపోదాం అనుకుంటున్నావు? ఇంకా యేసయ్య దగ్గరకు వచ్చి శిక్ష లేకుండా తొలగించుకోవాలని ఎందుకు అనుకోవడం లేదు? రోగంతో ఎంతకాలం బాధపడతావు? శాపంతో ఎంతకాలం బాధపడతావు? మరణంతో ఎంతకాలం భయపడుతూ బ్రతుకుతావు? ప్రార్థన చేసుకుందామా? అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. అమ్మ, దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? నేను ముగించి ప్రార్థన చేస్తూ ముగిస్తాను. నేను ఇంకెవరైనా ఉన్నారా అట్లాంటి వారు? నేను కూడా, అమ్మ, దేవుడు నిన్ను దీవించును గాక. దయచేసి మీరు చేతులు ఎత్తిన వారు అలాగే నిలబడండి, అక్కడే నిలబడండి. దయచేసి మీరు అక్కడే లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఇక్కడ ఎవరైతే చేతులు ఎత్తినారో దయచేసి అక్కడే లేచి నిలబడండి. మీరేం సిగ్గుపడాల్సిన అవసరంలా, మీరు నశించిపోకుండా దేవుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు వీళ్ళందరినీ విడిచిపెట్టి మిమ్మల్ని చూసి సంతోషపడతాడేమో. ఈరోజు దేవుడు నిన్ను చూసి సంతోషపడి నువ్వు లేచి నిలబడితే, నీవు రక్షణ ఆనందముతో నింపబడితే, నీ జీవితంలోనికి యేసయ్యను ఆహ్వానించుకుంటే దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడేమో.
ఇంకెవరైనా ఉన్నారా ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. యేసయ్య, మమ్మల్ని వెతికి రక్షించడానికి వచ్చావు. ఎక్కడ నశించిపోతున్నామో, ఎలా నశించిపోతున్నామో మాకు తెలియజేస్తూ వచ్చినారు. మీ పరిశుద్ధ గ్రంథం మా చేతిలో పెట్టారు. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు. దాని ప్రకారంగా ఆ విధంగా చేయక బుద్ధిహీనులమై నశించిపోతున్నామని చెప్పారు ప్రభు. ఇదిగో ప్రభు, మా ప్రియులు అనేకులు అలాంటి స్థితులను ఉండిపోయి కూడా గ్రహింపలేక ఇంకా అజ్ఞాన దశలోనే ఉండిపోయి పశ్చాత్తాపడట్లేదు ప్రభు. క్షమించవా, ఈ కృప చూపించవా తండ్రి. ఇదిగో లేచి నిలబడి తమ తీర్మానాన్ని తెలియచేస్తున్న మా ప్రియులను మీ చేతిలో పెడుతున్న వారిని దర్శించండి. మీ నిజమైన రక్షణ ఆనందంతో నింపండి. క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు అని చెప్పినటువంటి దేవుడు, వారిని శిక్షలో నుంచి తప్పించండి. రోగము నుండి ప్రభా, శాపము నుండి, మరణము నుండి, అనిత్య నరకము నుండి ప్రభా మీరు తప్పించి మీ నిజమైన రక్షణ ఆనందము చేత నింపి మీ దీవెన, మీ ఆశీర్వాదం వారిని పైన కుమ్మరించండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినానని చెప్పారు ప్రభా. మీ బిడ్డలు వెతుక్కుంటూ వచ్చారు. కొంతమంది స్పందించినారు. వారిని మీరే రక్షించి మీ బిడ్డలుగా చేసుకొని మీ ఇంటి చేర్చుకొని మీరు ఆశీర్వదిస్తారని, వారిని బట్టి మీరు సంతోషపడుతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడుగుచుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.